అచ్యుతమిమ్ము దలంచేయంత పని వలనా అన్న అన్నమయ్య కీర్తనకు భావం తెలుసుకుందాం. ఓ అచ్యుత, మిమ్ము ధ్యానించేటంత అవసరం ఉన్నదా? ఇచ్చల అంటే ఇహలోకములో తమరి శరణాగతులే మాకు ఇహపరములు రెండూ ఇస్తున్నారయ్యా. మిమ్ము నెరిగిన మీ దాసులను మేమెరుగుతిమి. వారు సమ్మతించి ఇచ్చిన నీ విజ్ఞానమే మాకు చాలు స్వామి. మీ సేవ నిత్యము చేసుకునే వైష్ణవుల సమ్ముఖనము చేరి వారిని సేవిస్తే ఆ బాగు చాలదా నాకు? నీకు శ్రేష్టమైన మొక్కే నీ దాసులకు క్రమముగా మొక్కుతే నాకు అది చాలదా? నీ శరణాగతులను అతిశయముతో పూజిస్తే నిన్ను పూజించేవారు నన్ను కనికరించరా ప్రభు? సరిలేని ఆ భాగ్యము చాలదా నాకు? నీకు వశమై భక్తులైన మహానుభావులైన వారిపై భక్తి ఉంటే అది నాకు చాలదా? అతిశయించిన శ్రీ వెంకటేశ్వర, నీ బంటు నవ్వటం కూడా పనిలేదు. నీ బంటుకు వినయపు బంటునైతే నాకు అది చాలదా? ఇక్కడ అన్నమయ్య తన కీర్తనలో అచ్యుతునితో మీతో మురపెట్టుకునేటంత పనేముందయ్యా? నీ దాసుల అనుగ్రహం మాకుంటే చాలదా? వైష్ణవుల సమూకాన ఉంటే ఇంకేమి కావాలి? నీ శరణాగతులను పూజిస్తే చాలదా? శ్రీ వెంకటేశ్వర, నీ బంటుకు నేను బంటునైనా అదే చాలదా నాకు అని అంటూ తన కీర్తన ద్వారా తెలియజేశారు. ఇంకా ఇలాంటి ఎన్నో అన్నమయ్య కీర్తనలకు భావాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.